అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో యోనా గ్రంథం ద్వారా యోనా గురించి తెలుసుకుందాము. యోనా ఇశ్రాయేలు రాజ్యానికి చెందినటువంటి ప్రవక్త. ఆయన గలిలయలోని గత్హెపరు అనే ప్రాంతానికి చెందినవాడు. యోనా తండ్రి పేరు అమిత్తయి. యోనా గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో యోనా దేవుని నుండి పారిపోవడం చూస్తాము. రెండవ అధ్యాయంలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం చూస్తాము. మూడవ అధ్యాయంలో దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయడం చూస్తాము. 4వ అధ్యాయంలో దేవునిపై పోరాటం చేయటం చూస్తాము. అసలు యోనా దేవునికి దూరంగా ఎందుకు పారిపోవాలనుకున్నాడు? తర్వాత ఎందుకు పశ్చాత్తాపడి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేస్తాడు? ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నినివే పట్టణస్థుల పాపాలు ఎక్కువైనందున అక్కడికి వెళ్ళి హెచ్చరించమని దేవుడు యోనాకు ఆజ్ఞాపించాడు. కానీ యోనా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు. ఎందుకంటే నినివే ప్రజలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించేవారు. అందువల్ల యోనా వారిని ద్వేషించాడు. దేవుడు కరుణామయుడు కాబట్టి వారు పశ్చాత్తాపడితే క్షమిస్తాడని, తన శత్రువులకు దేవుడు కనికరం చూపడం ఇష్టం లేక నినివే పట్టణస్థులు నాశనమైపోవాలని యోనా కోరుకొని దేవుని మాట వినకుండా తర్షీసు పట్టణానికి పారిపోవాలని ఆలోచన చేసి యొప్పేకు వెళ్ళి అక్కడ తర్షీషునకు వెళ్ళే ఒక ఓడను ఎక్కుతాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి తుఫానును పుట్టించగా ఆ ఓడ బద్దలైపోవు పరిస్థితి ఏర్పడెను. అప్పుడు నావికులందరూ భయపడిపోయి తమ తమ దేవతను ప్రార్థించిరి. ఓడ తేలిక చేయటానికి అందులో ఉన్న సరుకులను సముద్రంలో పారవేశారు. ఇంత జరుగుతున్నా యోనా మాత్రం ఓడ దిగువ భాగంలో గాఢ నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలుసుకోవటానికి చీట్లు వేద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా ఆ చీటి యోనా పేరు మీద వచ్చెను. వారు ఈ కీడు అతని వలనే సంభవించిందని గ్రహించి, నీవు ఎక్కడి నుండి వచ్చావు? నీ దేశమేమిటి? నీ ప్రజలెవరు? నీ గురించిన అన్ని విషయాలు మాకు చెప్పమని అడిగారు. అప్పుడు యోనా వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, ఈ సృష్టికర్త అయిన యెహోవా యందు భయభక్తులు కలవాడను. అయితే నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి వచ్చాను అని వారికి చెప్పెను. వారు ఆ సంగతి విని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమిటి? సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది. సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించాలంటే మేము నీకేమి చేయాలి అని అతన్ని అడిగారు. యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు ఓడను దరికి తీసుకురావడానికి తెడ్లను బహుబలముగా వేసిరి. కాని బలమైన తుఫాను చేత సముద్రం పొంగుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, నిర్దోషిని చంపారన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను సముద్రంలో పడవేసిరి. వెంటనే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూసిన ఆ మనుషులు భయపడి బలులు అర్పించి దేవునికి ప్రార్థించారు. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విధముగానే యోనా 3 దినములు ఆ చేప యొక్క కడుపులో సజీవంగా ఉన్నాడు. అప్పుడు యోనా పశ్చాత్తాపంతో యెహోవాను ఈలాగున ప్రార్థించెను, నీవు నన్ను
అగాధమైన సముద్ర గర్భంలో పడవేశావు. ప్రవాహములు జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నా దేవా యెహోవా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులు అర్పిస్తాను. నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. యెహోవా వాక్కు రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు లేచి నినివే మహాపట్టణమునకు వెళ్ళి నేను నీకు చెప్పిన సమాచారమంతా చెప్పమనెను. అతడు లేచి వెంటనే యెహోవా ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు వెళ్ళాడు. ఆ పట్టణం చాలా పెద్దది. 3 రోజుల ప్రయాణము చేయగలిగినంత పెద్దది. యోనా ఒక రోజంతా ప్రయాణించి 40 రోజులకు నినివే పట్టణం నాశనమవుతుందని ప్రకటించాడు. వెంటనే ఆ పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చేసి గొప్పవారు చిన్నలు పెద్దలు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. ఈ సంగతి ఆ రాజ్యపు రాజునకు తెలిసి అతడు తన రాజ్య సింహాసనము నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అతడు ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము చావకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో, పశువులు గాని మనుషులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. మనుషులందరూ వాళ్ళ పాపములను విడిచి వారు చేయు బలాత్కారమును మానివేయాలి. అందరూ గోనెపట్ట కట్టుకోవాలి. మనపూర్వకంగా దేవుని ప్రార్థించాలి అని రాజు తన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే పట్టణపు వారు తమ చెడు నడతలను పాపక్రియలను మానుకొనగా దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారిని లయము చేయకుండా ఆగాడు. కాని యోనా కోపగించుకున్నాడు. ఎందుకంటే యోనాకు నినివే పట్టణస్థులు దేవుని ఉపద్రవం నుండి తప్పించుకోవడం ఇష్టం లేదు. యోనా అనుకున్నదేమిటంటే, నేను చెప్పిన తర్వాత వీరు మనసు మార్చుకొని దేవుని తట్టు తిరుగుతారు. అప్పుడు దేవుడు వీరిని క్షమించి వారి మీదకు రావలసిన ఉపద్రవం రానివ్వడు. అందుకే నేను ఇక్కడకు రాకుండా తర్షీషునకు పారిపోదామనుకున్నాను. కానీ వీళ్లను కోపాగ్నితో కాల్చుతావని నాతో చెప్పి ఇప్పుడు వీరిని క్షమించావు. నేనింక బ్రతకడం ఎందుకు? చావటం మేలు. యెహోవా నన్ను చంపుము అన్నాడు. అందుకు దేవుడు, నువ్వు కోపపడటము న్యాయమా అని అడిగాడు. అప్పుడు యోనా ఆ పట్టణం నుండి పోయి తూర్పు తట్టున నివసించి అక్కడ పందిరి ఒకటి వేసుకొని ఆ పట్టణానికి ఏమి జరుగుతుందో చూద్దామనుకొని ఆ పందిరి నీడలో కూర్చున్నాడు. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన అలసటను శ్రమను పోగొట్టటానికి అది పెరిగి నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూసి యోనా చాలా సంతోషించాడు. తరువాత రోజు ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు యెహోవా ఎండను వేడిగా గల తూర్పుగాలిని రప్పించగా యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడిగినప్పుడు యోనా ప్రాణం పోయేంతలా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు ఇంత బాధపడుతున్నావే, మరి 120,000 కంటే ఎక్కువగా ఉన్న జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అనెను. ఈ స్టోరీని వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.